స్టూడెంట్స్ ఈరోజు మనం ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ గురించి నేర్చుకుందామండి. బిఫోర్ గోయింగ్ టు ప్లేన్స్ కంటే ముందుగా మనకి పాయింట్స్ గురించి లైన్స్ గురించి తెలుసుంటే కనుక ఈజీగా ప్లేన్స్ అర్థమవుతాయండి. పాయింట్ అనేది ఏంటంటే అండి జామెట్రీ అండి. ఇది ఒక జామెట్రీ, డైమెన్షన్లెస్ జామెట్రీ. దీనికి లెంత్ కానీ విడ్త్ కానీ థిక్నెస్ కానీ ఏమి ఉండదండి. ఇలాంటి పాయింట్స్ 2 పాయింట్స్ని కనుక మనం కనెక్ట్ చేసామనుకోండి, దీన్ని మనం లైన్ అంటామండి. అలాగే 2 లైన్స్ ఆర్ మోర్ దెన్ 2 లైన్స్ ఫామ్ చేసామనుకోండి, దీన్ని ప్లేన్ అంటామండి. అంటే ప్లేన్ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? ఏ ప్లేన్ ఈజ్ ఏ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ హ్యావింగ్ లెంత్ అండ్ బ్రెడ్త్. అయితే ఇక్కడ మనం థిక్నెస్ని నెగ్లెక్ట్ చేస్తున్నామండి. థిక్నెస్ని మనం కన్సిడర్ చేయం ప్లేన్స్లో. ఇది ఓన్లీ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఓన్లీ. అయితే ఈ ప్లేన్స్లో మనకు డిఫరెంట్ షేప్స్ ఉంటాయండి. ఏంటి అంటే కనుక స్క్వేర్, పెంటాగన్, హెక్సాగన్, సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్. ఈ షేప్స్ అన్నిటిని కూడా మనం ప్లేన్స్ కింద కన్సిడర్ చేస్తామండి. ఇప్పుడు మనం ప్లేన్ అనేది 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అన్నాము, థిక్నెస్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం అంటున్నామండి. మనం పాయింట్స్ లైన్స్ తెలిస్తేనే ప్లేన్స్ గురించి తెలుస్తుంది అన్నాం. అది ఎలా అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ జామెట్రీ ఉంది కదండి, స్క్వేర్ అండి. అలాగే ఇది సెకండ్ జామెట్రీ పెంటాగన్ అండి. ఇప్పుడు పెంటాగన్ అనే దానికి 5 సైడ్స్ ఉంటాయి కదండి. ఇక్కడ చూడండి, సైడ్ 1, సైడ్ 2, సైడ్ 3, సైడ్ 4, సైడ్ 5. ఈ 5 సైడ్స్ని కలిపితే కనుక మనం ఇది పెంటాగనల్ లామినా అంటామండి. అయితే ఈ పెంటాగనల్ లామినాలో ఫస్ట్ సైడ్ ఉంది చూడండి, ఏబి. ఈ ఏబి ఈ లైన్ని లైన్ అంటున్నాం. ఇది ఫస్ట్ ఎలిమెంట్. ఈ లైన్ కావాలనుకోండి, పాయింట్ ఏ, పాయింట్ బి, అంటే 2 పాయింట్స్ కాంబినేషన్లో మనకి లైన్ అనేది వచ్చిందండి. అలాగే సెకండ్ సైడ్ కావాలంటే మళ్ళీ బిసి, దీన్ని కూడా లైన్తోనే జాయిన్ చేస్తున్నామండి. దీనికి కూడా మనం 2 పాయింట్స్ తీసుకున్నాం, బి పాయింట్, సి పాయింట్. థర్డ్ ఎలిమెంట్ చూడండి, సిడి, ఇది ఒక లైన్ అండి. ఈ లైన్ని కూడా 2 పాయింట్స్ కాంబినేషన్లో తీసుకున్నాం. ఫోర్త్ ఎలిమెంటు, ఫిఫ్త్ ఎలిమెంటు, ఇలా ప్రతిదీ కూడా 5 డిఫరెంట్ లైన్స్ని కలిపితే ఒక పెంటాగనల్ లామినా వచ్చింది. ప్రతి లైన్కి 2 పాయింట్స్ని జాయిన్ చేస్తున్నాం. కాబట్టి మనం పాయింట్స్ గురించి లైన్స్ గురించి తెలుసుకున్న తర్వాతే ప్లేన్స్ గురించి డీటెయిల్గా నేర్చుకోవచ్చండి. అయితే మనం ప్లేన్స్ నుంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అనుకుంటే కనుక మనకి కొన్ని కండిషన్స్ తెలియాలండి. ప్లేన్స్లో మనకి 4 కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ కాకుండా ఒక క్వశ్చన్ని ఐడెంటిఫై చేయడానికి, లేదంటే ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ అర్థం చేసుకుని డ్రా చేయడానికి మనకి 3 పాయింట్లు తెలియాలండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాట్ ఈజ్ యూజువల్లీ ఆస్క్డ్ ఇన్ ద ప్రాబ్లం. అసలు జనరల్గా ప్రాబ్లంలో ఏమడుగుతాడు? ఫస్ట్ ఏమడుగుతాడండి? టు డ్రా ద ప్రొజెక్షన్స్. ప్రొజెక్షన్స్ అంటే ఏంటి? ట్రాన్స్ఫార్మ్ పాయింట్స్, లైన్స్ అండ్ షేప్స్ ఫ్రమ్ వన్ షేప్ టు అనదర్ షేప్. ఒక షేప్లో ఉన్నదాన్ని ఇంకో షేప్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, అంటే మార్చడాన్ని ప్రొజెక్షన్స్ అంటున్నామండి. ఆ ప్రొజెక్షన్స్ని ఎలా చూపించమనొచ్చు? ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ. ఎఫ్వి అంటే ఫ్రంట్ వ్యూ అండి, టీవీ అంటే టాప్ వ్యూ, సైడ్ వ్యూ. అయితే ఫ్రంట్ వ్యూని మళ్ళీ మనం ఇంకొకలా కూడా ప్రొనౌన్స్ చేయొచ్చండి, లేదంటే షో చేయొచ్చు. ఎలివేషన్ అంటాడండి. కొన్ని కండిషన్లో ఎలివేషన్ వ్యూ డ్రా చేయమంటాడండి. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫ్రంట్ వ్యూ అన్నా ఎలివేషన్ అన్నా కూడా మనకి ఒకటే అండి. సో ఇది ఫస్ట్ కండిషన్. అలాగే సెకండ్ కండిషన్ ఏంటి? సెకండ్ కండిషన్కి వచ్చేసరికి వాట్ విల్ బీ ద గివెన్ ఇన్ ప్రాబ్లం. అసలు ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడు, ఏం డ్రా చేయమన్నాడో అయిపోయిందండి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఏమి ఇస్తాడండి? డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్లేన్ ఫిగర్. ఒక ప్లేన్ ఫిగర్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్కి స్క్వేర్ అవ్వచ్చు, పెంటాగన్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు. ఆ ప్లేన్ ఫిగర్ యొక్క డిస్క్రిప్షన్ తెలియాలి కదా మనకి. ప్లేన్ ఫిగర్ అంటే మనం చేయలేమండి. సో ఆ డిస్క్రిప్షన్ ఏంటి? మీన్స్ టు గివ్ షేప్ ఆఫ్ ద ఫిగర్. షేప్ చెప్పాలండి. సర్కిలా, రెక్టాంగిలా, స్క్వేరా, పెంటాగన్. అండ్ స్పెసిఫికేషన్ అంటే ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ అనుకోండి, సైడ్ లెంత్ ఇవ్వాలి. రెక్టాంగిల్ అనుకోండి, విడ్త్ ఇవ్వాలి, బ్రెడ్త్ ఇవ్వాలండి. అది సర్కిల్ అనుకోండి, డయామీటర్ ఇవ్వాలి, డయామీటర్ కానీ రేడియస్ కానీ ఇవ్వాలి. పెంటాగన్ అనుకోండి, ఒక సైడ్ లెంత్ ఇవ్వాలండి. సైడ్ లెంత్ ఇచ్చి, పెంటాగన్కి 5 సైడ్స్ కాబట్టి పాలిగన్స్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఒక సైడ్ లెంత్ ఇస్తే సరిపోద్దండి. వాటిని మనం స్పెసిఫికేషన్స్ అంటాం. ఇది సెకండ్ కండిషన్. థర్డ్కి వచ్చేసరికి సెకండ్ కండిషన్లోనే ఇంకొక పాయింట్ అడుగుతాండి. ఇట్స్ పొజిషన్ విత్ హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్. మనకి హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్ అనేది ఏంటంటే అండి, మనం ప్రొజెక్షన్స్ అనేవి రిప్రజెంట్ చేయడానికి మనం ప్లేన్స్ యూజ్ చేస్తామండి. అవి ఎలా ఉంటాయి అంటే కనుక ఇలా ఉంటుందండి. ఇలా ఉన్నదాన్ని, దీన్ని ఇలా ఉన్నదాన్ని హారిజాంటల్ ప్లేన్ అంటాం, దీన్ని వర్టికల్ ప్లేన్ అంటామండి. అయితే మనకు ఒక ప్లేన్ లామినా ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు అనుకోండి. ఈ రెక్టాంగిల్ ఈ హారిజాంటల్ ప్లేన్తో ఎలా పొజిషన్లో ఉంది,
వర్టికల్ ప్లేన్తో ఎలా పొజిషనింగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, హారిజాంటల్ ప్లేన్తో ప్యారలల్గా ఉంది, ఇలా ఉంది. అదే ఇక్కడ ప్యారలల్గా ఉందనుకోండి, వర్టికల్ ప్లేన్తో ఎలా ఉందండి, ఇది పర్పెండిక్యులర్గా ఉందండి. అంటే ఒక ప్లేన్తో ప్యారలల్గా ఉన్నప్పుడు అదర్ ప్లేన్తో పర్పెండిక్యులర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వర్టికల్ ప్లేన్తో ప్యారలల్గా ఉందనుకోండి, ఇప్పుడు ఎలా అవుతుందండి, హారిజాంటల్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంది. సో ఇలాంటి విషయాలు చెప్పడాన్ని ఇట్స్ పొజిషన్ విత్ హెచ్పి అండ్ విపి అంటాను. అంటే హెచ్పితోని విపిది పొజిషనింగ్. థర్డ్ కండిషన్ ఏంటంటే అండి, ఇన్ విచ్ మేనర్ ఇట్స్ పొజిషన్ విత్ హెచ్పి అండ్ విపి విల్ బి డిస్క్రైబ్డ్. విచ్ మేనర్, పొజిషన్ అనేది చెప్పేసాం కదా, విచ్ మేనర్ అంటే ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్ ప్లేనే హారిజాంటల్ ప్లేన్తో సర్ఫేస్ ఇంక్లినేషన్ చేస్తుంది అనుకోండి. ఇందులో ఈ ప్లేన్ యొక్క దీని అంతటిని మనం సర్ఫేస్ అంటామండి, వీటిని ఎడ్జెస్ అంటామండి. ఈ 4 వాటిని కూడా ఎడ్జెస్ అంటాము, దీన్ని సర్ఫేస్ అంటాం. ఇప్పుడు సర్ఫేస్ ఇంక్లినేషన్ చేస్తుంది అనుకోండి హెచ్పితో, దాన్ని ఎలా చూపిస్తాం, ఫస్ట్ ఏ ప్లేన్తో అయితే సర్ఫేస్ ఇంక్లినేషన్ చేస్తుందో ఆ ప్లేన్కి ప్యారలల్గా ఉందని పెట్టుకుంటామండి. ప్యారలల్గా ఉన్నప్పుడు ఇలా పెడతాము. ఇప్పుడు సర్ఫేస్ ఇంక్లినేషన్ ఎంత చేస్తుంది, హెచ్పితో ఒక 30 degrees ఇంక్లినేషన్ చేస్తుంది అనుకోండి, ఒక ఎడ్జ్తో ఇలా టిల్ట్ చేస్తామండి 30 degrees యాంగిల్లో. దీన్ని సర్ఫేస్ ఇంక్లినేషన్ అంటామండి. ఇప్పుడు మనకి ఒక ప్లేన్ గురించే చెప్తున్నాడండి ఇక్కడ, ఈ సర్ఫేస్ హెచ్పితో ఇంక్లినేషన్ చేస్తుంది అంటున్నాడు. వీపీ గురించి మనకి ఏం చెప్పలేదు, వీపీకి పర్పెండిక్యులర్గా ఉన్నట్టు లెక్క. ఇదే కండిషన్లో హెచ్పితో సర్ఫేస్ ఇంక్లినేషన్ చేస్తూ అదర్ ప్లేన్తో ఎడ్జ్ ఇంక్లినేషన్ కూడా చేయొచ్చండి. అది ఎలా చేస్తుందంటే అండి, ఇది సర్ఫేస్ ఇంక్లినేషన్ కదండి, ఈ అదర్ ప్లేన్ అంటే ఏంటండి, హెచ్పితో సర్ఫేస్ ఇంక్లినేషన్ చేస్తుంది కాబట్టి వీపీతో చేసేదాన్ని ఎడ్జ్ ఇంక్లినేషన్ అంటామండి. ఎడ్జ్ అనేది షార్టర్ ఎడ్జ్ అవ్వచ్చు, లాంగర్ ఎడ్జ్ అవ్వచ్చు. ఇది రెక్టాంగిల్ కాబట్టి. స్క్వేర్ అనుకోండి, ఏ ఎడ్జ్ అయినా సరే ఒకలాగే ఉంటుంది, ప్రాబ్లం లేదండి. ఇప్పుడు షార్టర్ ఎడ్జ్తో ఇంక్లినేషన్ చేస్తుందని చెప్పాడు అనుకోండి, ఈ షార్టర్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ అలా ఇంక్లైన్డ్గా ఉండగానే ఇలా టిల్ట్ అవుతుందండి. ఈ పొజిషన్లో ఉంటే కనుక ఇది సర్ఫేస్ ఇంక్లినేషన్ విత్ హెచ్పి, ఎడ్జ్ ఇంక్లినేషన్ విత్ విపి అంటామండి. ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం 3 స్టేజెస్లో ఆన్సర్ చేస్తామండి. ఇనీషియల్ పొజిషను, తర్వాత సెకండ్ పొజిషన్ ఏమో సర్ఫేస్ ఇంక్లినేషను, థర్డ్ పొజిషన్ ఎడ్జ్ ఇంక్లినేషన్తో చేస్తామండి. ఇలా చేసే వాటిని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కింద కన్సిడర్ చేస్తాం. సింపుల్ ప్రాబ్లమ్స్ అనేవన్నీ కూడా ప్లేన్ ప్యారలల్ టు వన్ ప్లేను, పర్పెండిక్యులర్ టు అదర్ ప్లేన్లో వస్తాయండి. ఇది ఇంట్రడక్షన్ అబౌట్ ప్లేన్స్. థ్యాంక్ యూ.